హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో తనిఖీలు, నిర్మాత నెక్కింటి శ్రీధర్ నివాసంలో అధికారుల సోదాలు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో కొనసాగుతున్న దాడులు. ఇవాళ 4వ రోజు ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. ముఖ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం. ఈ రోజు రాత్రి దావోస్ నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా 3వ రోజు కొనసాగుతున్న గ్రామ సభలు. నిన్నటి వరకు 9,844 గ్రామాలలో విజయవంతంగా నిర్వహణ. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు. ఇప్పటి వరకు 10,09,131 అప్లికేషన్స్. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీలు. 3 రోజుల పాటు 3 సంస్థల విచారణ. ఈరోజు నవయుగ, రేపు ఎల్ఎన్టీ, ఎల్లుండి ఆఫ్కాన్స్ ఏజెన్సీల హాజరు. ఇవాళ సమావేశం కానున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. ఎజెండాలోని 15 అంశాలపై చర్చ. కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు ఆమోదం తెలిపే అవకాశం. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధపడుతున్న బీఆర్ఎస్. రాజమండ్రిలోని మధురపూడి ఎయిర్పోర్టుకు రెడ్ అలర్ట్. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు. ఈ నెల 30 వరకు విమానాశ్రయంలో ఆంక్షలు అమలు. సందర్శకులు ఎవరూ రావద్దని అధికారుల ఆదేశాలు. ఖమ్మం జిల్లా కృష్ణాపురం గురుకుల కాలేజీలో కలకలం. ఇంటర్ విద్యార్థి మహేశ్వరరావు అదృశ్యం. కళాశాలకు రాలేదంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన ప్రిన్సిపల్. విద్యార్థి కోసం బంధువుల గాలింపు చర్యలు. కర్నూలు జిల్లా కోడుమూరులో రెచ్చిపోయిన దొంగలు. లక్ష్మీనగర్లోని ఓ ఇంటి ముందున్న బైక్ చోరీ. మరో వాహనం తాళం రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కేటుగాళ్లు. సీసీటీవీలో నమోదైన దొంగతనం దృశ్యాలు. ఆదిలాబాద్ జిల్లా మాలేపూర్ ఘాట్ ప్రమాదంలో మరొకరు మృతి. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆత్రం మల్కుబాయ్. ప్రమాదంలో మొత్తం 3కు చేరిన మృతుల సంఖ్య. అన్నమయ్య జిల్లా నందలూరులో దట్టంగా అలముకున్న పొగమంచు. నేషనల్ హైవేలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అవస్థలు. రోడ్లపై నెమ్మదిగా వెళ్తున్న వాహనదారులు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పెరిగిన చలి తీవ్రత. త్రివేణి సంగమం ప్రాంతంలో వణుకుతున్న జనం. చలిని తట్టుకునేందుకు మంటలు వేసుకుంటున్న స్థానికులు. పశ్చిమ బెంగాల్లో అనసోల్ను కప్పేసిన మంచు తుప్పటి. ఉదయం రహదారులపై స్పష్టంగా కనిపించని వాహనాలు. లైట్లు వేసుకుని మెల్లిగా వెళ్తున్న వాహనదారులు.